ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం తర్వాత ఉపాధి కల్పిస్తున్న రెండో అతిపెద్ద రంగం చేనేత. రాష్ట్ర ఆర్థిక సాంస్కృతిక గుర్తింపును నిలబెట్టడంలో చేనేతదే కీలక పాత్ర. అలాంటి రంగానికి చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ఆప్కో ద్వారా ఇచ్చే వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో వీరికి నెలకు 2,000 నుంచి 3,000 రూపాయల అదనపు ఆదాయం కలగనుంది. చేనేత డిజైన్లలో విప్లవాత్మక మార్పులను తెచ్చేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి 5 లక్షల రూపాయల బహుమతులు ఇచ్చి వారిని ప్రోత్సహించనున్నారు. సమయంలో చేనేతలకు 50 సంవత్సరాలకి 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పాం. మరి 50,000 పెన్షన్ కూడా 50 సంవత్సరాలకి 4,000 పెన్షన్ సుమారుగా 92,274 మందికి పెన్షన్ కూడా మనం అందజేస్తున్నాం. 7 నుంచి 30 రోజుల పాటు ఈ పోటీ డిజైన్లు కళాకారుల నుంచి పోటీలు ఉంటాయి. అందులో కూడా వాళ్లకు ఉత్తమ డిజైన్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్లకు 5 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా అందజేస్తున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం కూడా మీకు తెలియజేస్తున్నాం.